హెర్మోను పర్వతాల మీద నుండి మంచు కరిగి యోర్దాను నదిగా స్థాపించబడి యోర్దాను నదిగా ఫామ్ అయ్యి అలా పారుకుంటూ పారుకుంటూ ఒక పాయగా చీలి యొబ్బోకు రేవుగా ఏర్పడింది. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి మనము జోర్డన్ దేశంలో కలిగిన యొబ్బోకు రేవు దగ్గర ఉన్నాం. మనం ఈ యొబ్బోకు రేవును ఇప్పటి భాషలో జార్కా రివర్ అని అంటారు. ఈ పేరు జార్కా రివర్ అనే పేరు ఇక్కడ ఉన్న పట్టణం పేరు. ఇది జార్కా సిటీ అనే పేరుకు తగ్గట్లుగా జార్కా రివర్ అనే పేరు దీనికి కలిగింది. హెర్మోను పర్వతాల మీద నుండి మంచు కరిగి యోర్దాను నదిగా స్థాపించబడి యోర్దాను నదిగా ఫామ్ అయ్యి అలా పారుకుంటూ పారుకుంటూ ఒక పాయగా చీలి యొబ్బోకు రేవుగా ఏర్పడింది. ఈ యొబ్బోకు రేవు దగ్గర జరిగిన ఒక అద్భుతమైన విషయం, ఇస్సాకు రెబ్కాలకు పుట్టిన ఇద్దరు కుమారులు ఏశావు యాకోబులు. కాలక్రమేణా ఏశావు వేటగాడిగాను, యాకోబు సాధువుగా తన తల్లితో కూడా గుడారాలలో నివసిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఒక రోజున యాకోబు కలగూర వంటకాన్ని, చిక్కుడుగాయల కూర వంటకాన్ని వండుతున్నప్పుడు ఏశావు బహు ఆకలి కలిగి తన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఆకలి తట్టుకోలేక ఆ వాసనల రుచికి తన జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మి వేసుకుని ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. జ్యేష్ఠుడిగా ఉండటం అంటే ప్రథమ ఫలాన్ని పొందుతూ ఉండాలి. తన తండ్రి తర్వాత ఇంటికి తండ్రి స్థానంలో ఏర్పరచబడినవాడు. తన తండ్రి సంపాదించిన దానిలో 2 పాళ్ళు హక్కుదారుడిగా పిలువబడేవాడు. అట్టి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకుని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. యాకోబు తన అన్న అయినటువంటి ఏశావుకు రావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్సాకు దగ్గర పొందిన విషయం ఏశావు తెలుసుకుని అప్పటి నుండి యాకోబు మీద పగబూనాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న రెబ్కా, ఇస్సాకులు యాకోబును తన మేనమావ అయినటువంటి లాబాను ఇంటికి పంపిస్తారు. సిరియావాడైనటువంటి లాబాని ఇంటికి పంపించగా అక్కడ 21 సంవత్సరాలు కొలువు చేసి తన భార్యలను, తన దాసీలను, తన కుమారులందరినీ కూడా తీసుకుని మరలా ఈ యొబ్బోకు రేవు దగ్గరికి వస్తాడు. అతడు ఈ యొబ్బోకు రేవు దగ్గరికి వచ్చినప్పుడు యొబ్బోకు రేవు దాటి అద్దరికి వెళితే ఎదోమీయుల దేశం, తన అన్న నివసించే దేశం. అయితే యాకోబు ఎంత తెలివైనడంటే తన అన్న మనస్తత్వం ఎలా ఉంది, ఇంకా పగ మీదే ఉన్నాడా, ఆ పగ మీద ఉండి తనను చంపడానికి ఉన్నాడా, లేక తన అన్న కోపం ఏమన్నా చల్లారిందా తెలుసుకుంటానికి కొంతమందిని, ఒక గుంపును పంపిస్తాడు. ఆ గుంపు వారు వెళ్ళి నీ అన్న 400 మందిని తీసుకొని నిన్ను చంపడానికి ఆయుధాలతో వస్తున్నాడు అనగా వెంటనే యాకోబు అలర్ట్ అయిపోయి గుంపులు గుంపులుగా ఎన్నో బహుమానాలు ఇచ్చి తన అన్నను శాంతిపరచడానికి పంపిస్తాడు. యాకోబు తన భార్యలను, తన దాసీలను, తన పిల్లలందరినీ కూడా ఈ రేవు దాటించి అద్దరికి పంపించి ఒక్కడిగా ఒడ్డు అవతల మిగిలిపోయి రాత్రి అంతా కూడా, రాత్రి నుండి తెల్లవారు వరకు ఒక నరుడు దేవునితో పోరాడిన ఆ ప్రాంతం ఇదేనండి. అంటే యాకోబు దేవునితో పెనుగులాడిన ప్రాంతం ఈ ప్రాంతమే. తెల్లవారుచున్నది, నన్ను విడిచిపొమ్ము, నన్ను వెళ్ళనిమ్ము, మనుషులు తిరుగు సమయం సమీపించిందని దేవుడు యాకోబుతో చెప్తున్నా సరే యాకోబు వెనక గట్టి పట్టుకుని దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉండగా ఇక చూచి దేవుడు యాకోబును తన తుంటి నరం మీద ఒక దెబ్బ తన్నినప్పుడు తుంటి జారిపోయినప్పటికీ ఆ పట్టు వదలక దేవుని పాదాలు పట్టుకుని యాకోబు ప్రభు దగ్గర వేడుకున్నాడు. అలా వేడుకుని దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది ఇక్కడే. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు అంటే తాను పోరాడి ఆ పోరాటం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యెహోవా ద్వారా ఆశీర్వదించబడ్డాడు యాకోబు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు మనం పరిశీలిస్తే ఇశ్రాయేలు దేశానికి 1948 సంవత్సరంలో మే నెలలో స్వాతంత్రం వచ్చి ఇశ్రాయేలు దేశంగా పిలువబడుతుంది. అయితే ఒక్కసారి మనం గమనిస్తే ఇశ్రాయేలు దేశానికి ఉన్న ఆ పేరు యాకోబుని బట్టి వచ్చింది. ఇశ్రాయేలు గోత్రికులందరూ యాకోబుని బట్టి వచ్చిన వారే. ఇశ్రాయేలు నేషన్ అనగా యాకోబు నుండి, యాకోబు గర్భం నుండి వచ్చిన వారే. ఈ రోజున ఇశ్రాయేలు దేశం పిలువబడుతుందంటే ఆ రోజున యాకోబు జీవితం మార్చబడబట్టే, యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడబట్టే. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి
పెనూయేలు నుండి సాగినప్పుడు సూర్యోదయమాయను అనే విషయాన్ని మనం పరిశీలిస్తాం. అంటే పెనూయేలు అనే ప్రాంతం కూడా ఇదేనండి. యాకోబు ఇక్కడ నుండి బయలుదేరి వెళుతూ ఉండగా తన అన్నయ్య అయినటువంటి ఏశావును ఎదుర్కొనటం, సమాధాన పడటం, వారిరువురు ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దాడటం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. ఎంత గొప్ప విషయమో చూసారా? యాకోబు ఆ రాత్రి దేవునితో పోరాడి ఆశీర్వదించబడ్డాడు. యాకోబు ఆ రాత్రి దేవునితో పోరాడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు జీవితంలో సమాధానం కలిగింది. యాకోబు జీవితం వెలుగుగా మార్చబడింది. ఈ రోజున మనం కూడా ప్రార్థన ద్వారా దేవునితో పోరాడగలిగితే, పట్టుదల కలిగి దేవుణ్ణి వేడుకొనగలిగితే, నిశ్చయంగా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడే ఈరోజు మన బ్రతుకులను మారుస్తాడు, చీకటిని తొలగిస్తాడు, సమాధానపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, మన జీవితాలను మారుస్తాడు. ఇట్టి ఆధ్యాత్మికమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం కలిగినటువంటి యబ్బోకు రేవును చూడటానికి, ఇదిగో చూడండి నా వెనకాల మీరు చూస్తుంది యబ్బోకు రేవు. యబ్బోకు రేవును చూడటానికి దేవుడు కృపనిచ్చారు. ఇటు కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా చూడండి యబ్బోకు రేవును. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ? May God bless you richly. Thank you.